హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మేము బిర్యానీ చేసుకుంటాను. ఏమేమి వేసుకుంటారో మా శివన్న చెప్తాడు. అన్న ఏమేమి వేసుకుంటారు అన్న? ఫస్ట్ చికెన్ వేసుకొని చేసుకుంటారా? చికెన్ లేదు బిర్యానీ. నీళ్ళు పోయిస్తాం అన్నట్టు ఈ నీళ్ళు రైస్ చేసుకోవాలి, అప్పుడు రైస్ అవుతుంది. రైస్ అవుతుంది. చికెన్ కలిపి పెట్టుకోవాలి, రైస్ ఉడికినాక కలిసి కలపాలి, మగ్గ పెట్టాలి. మగ్గినాక బిర్యానీ అవుతుంది. పెళ్ళలు వేసుకోవాలి, దీనికి తినాలి, మొక్క పాడవాలి. అంతేగా చేస్తాం. శివ చెఫ్ ఫస్ట్ శివ తీసేస్తాను మీకు గుర్తుంచుకోవాలి. అందుకే శివ తీసేస్తాను కూడా బిర్యానీ చేస్తాను మీకు కదా. స్పాన్సర్ నరేష్ అన్న. అయ్యో ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ తీసుకోవాలి ఫ్రెండ్స్. మసాలాలు, ఆకులు, దాల్చిన చెక్కలు, చక్కెర కంప, నూనె ప్యాకెట్లు, ఇది మా ఇంటి కల పెరిగే పిచ్చి చెట్లు, దుబ్బలు. మా ఇంటికాడ రాయని ఉంటాడు అన్న కదా. వాడిని ఎంత చేస్తాను. 20 రూపాయలు పెట్టి 5 రూపాయలకు కొనుక్కొచ్చింది ఫ్రెండ్స్. డేట్ అయిపోయింది బయట. మా ఇంటి కదా, మా ఇంటి కదా చిన్న అంటుంటాడు. అని నిజం చెయ్యాను అన్నీ. ఇగో దీన్ని ఆర్డర్గా సత్తలేదు బియ్యం. ఈ బియ్యం ఫ్రెండ్స్ ఏమన్నాయి, నీళ్ళు మరుగుతాయి. ఇంకేం చేసిండు శివ ఉల్లిగడ్డ కలుపుతాడు. పక్కన చేసిన శివ పక్క వీడు మొత్తం మీద కలుపుకున్నాం. ఇలా ఉల్లిగడ్డలు తక్కువైనాయి, ఉల్లిగడ్డ వేసుకున్నాం. ఫస్ట్ అయితే ఇట్లా వేసుకోవాలి, లేకపోతే కూర ఖరాబ్ అవుతుంది. ఇట్లా వేయాలి. నేను వేసేది నేను వేసుకున్నాం అంటే అయిపోయింది. కానీ ఫ్రెండ్స్ ఉప్పు వేసుకున్నా, కారం వేసుకున్నా, పసుపు వేసుకుని ఉల్లిగడ్డలు కూడా వేసుకున్నాం. మసాలా వేసుకున్నాం, మసాలా వేసుకున్నాం. మసాలా ప్యాకెట్ అంటే మసాలా ఉంటుంది, అలా సంవత్సరాలు కూడా ఉంటాయి. గుర్తు పెట్టుకోవాలి మీరు అప్పుడప్పుడు. మాడిపోయిన మసాలా మా అక్క మడబెట్టి మసాలా చేయకపోయినా వాడగొట్టు మసాలా వేసుకున్నాం. అయిపోయింది. తీసుకోవాలి లేకులు కలపాలి. ఇప్పుడైతే మంచిగా బాగా కలుపుకోవాలి. మనం కలుపుకున్నాక అన్ని సరిపోయినా లేదో ఒకసారి చూసుకోవాలి. ఓకే బాగుంది ఫ్రెండ్స్. సూపర్ సెట్ అయింది ఫ్రెండ్స్. ఇప్పుడు నీళ్ళు మరుగుతున్నాయి, కాకపోతే నీళ్ళు పెట్టి గంటన్నర అవుతుంది ఫ్రెండ్స్. ఇంకా మసాలా ఉడికైనా ఉండేది, మసాలా లేదు. మసాలా దాకా తిప్పుతా ఉండాలి, తిప్పుతా ఉండాలి. తిప్ప పైన అవుతుంది మనకు కావాలి కాబట్టి తిప్పాలి. దాన్ని చూసి మీరేం భయపడకూడదు. ఇది చికెన్ రివర్, ఇది ఏందో అంటారు తెలియదు. అది మాత్రం గుడికాయ, ఎందుకంటే మనకు కూడా ఉంటాయి కాబట్టి. ఆ చికెన్ అయితే మంచిగా ఉంటుంది కాబట్టి అక్కడ పక్కన పెట్టుకున్నాం. మా కూడా వచ్చిన కాల్చుకొని తింటున్నాడు. ఇట్లా కడతారు మనకు మనకు నీళ్ళు వస్తుంది. ఇప్పుడు ఇక్కడ నానబెట్టుకున్నాం మనం నీళ్ళు. దీన్ని నీళ్ళు పోసాం ఫ్రెండ్స్. నీళ్ళు బాగున్నాయి. వేసేద్దా వేసుకున్నప్పుడు చాలా జాగ్రత్త, లేకపోతే చికెన్ నీళ్ళు. ఇది పద్ధతి. కర్మని ఒక బీరైతే అయిపోతుంది. అదే దాగుంది, అదే ఉత్సాహం పంచం ఉంటేనైతే లేవని ఇంటికి ఆఖరికి ఇట్లా ఊడ్చుకొని కూడా మనం వేసుకోవాలి, లేకపోతే మంచిగా తక్కువ నీళ్ళు వేసి దూరం వీటి పంపించేసి ఎల్లుండి చేసేదాన్ని. అన్న మళ్ళీ వచ్చిన బిర్యానీ తెచ్చండి. ఇక మా దీంతో దీని మీద ఉల్లిగడ్డలు వచ్చినాయి. మా కచ్చి ఉల్లిగడ్డలు, ఇక మిరపకాయలు, ఉల్లిగడ్డలు ఐస్ క్రీమ్ డబ్బా, గొబ్బరి మిఠాయి, కొత్తిమీర, అగో 15 బియ్యం నానబెట్టిన 15 బియ్యం మసాలా తిన్న నీళ్ళలో ఇచ్చిన ఫ్రెండ్స్. ఆ 15 బియ్యం ఉడికినప్పుడు ఇక ఇట్లా పక్కన గ్లాస్ పెట్టుకోవాలి. పక్కన గ్లాస్ పెట్టుకుంటే ఆ 15 బియ్యం నీళ్ళు పడతాయి.
ఫస్ట్ లివర్ తిన్నాక మళ్ళీ కావాలి లివర్ డ్యామేజ్ కాదు థ్యాంక్స్ అన్న అలా ముక్కలు కావాలి ఏలు పెట్టి కలిపి నాకు కమ్మకుంటుంది అది మీద పోయాలి కొంచెం కలిసింది అరే కాల్చింది సిద్ధు బాబాయ్ మూతే చెయ్యి హాయ్ ఫ్రెండ్ బిర్యానీ అయింది దెంగి నేను మొగ మాసడే ఓకేనా దగ్గర కానీ దగ్గర నరేష్ దగ్గర రాదన్నా దగ్గర శివ నన్ను దాన్ని పరిమితం చేసిన హాయ్ ఫ్రెండ్ బిర్యానీ అయితే అయింది ఎట్లుందో తెలియలే తిందా అబ్బా అలా తిన్నాక మళ్ళీ వీడియో చేసి